Audio Jungle. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు నర్సరావుపేట సబ్ డివిజనల్ పోలీసు అధికారి కె నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నందు డీఎస్పీ ఈ క్రింది విధంగా మాట్లాడారు. కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమికి సంబంధించి ఏర్పాటు చేసిన బందోబస్తు వలన భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటం జరిగింది. అదేవిధంగా 26వ తేదీ 2025వ తేదీన జరిగే మహాశివరాత్రికి సంబంధించి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల రాష్ట్ర పండుగ కావున ఇప్పటి నుండే అన్ని ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్లు, చెక్పోస్టులు, బందోబస్తు ఏర్పాట్ల ప్రణాళికను పల్నాడు జిల్లా ఎస్పీ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజున శృంగేరి శంకర మఠం జగద్గురు శంకరాచార్య భారతి మహాస్వామీజీ నరసరావుపేట పట్టణానికి వస్తున్న కారణంగా బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నరసరావుపేట పట్టణంలో ఇప్పటికే గంజాయి మీద అనేక కేసులు పెట్టడం జరిగినట్లు, అదేవిధంగా పాలు, నూనె కల్తీల మీద నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్తీ వ్యవహారాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నట్లు, దానికి గాను ప్రజల నుండి సహకారం ఉండాలని తెలిపారు. వీటన్నిటిని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నాం. రాబోయే 26/2/25న మరి ఈ యొక్క శివరాత్రికి అన్ని అరేంజ్మెంట్ చేసి గతంలో లాగా ఎక్కడ కూడా ఇబ్బంది ప్రజలకు కలగకుండా ప్లాన్ చేసి పీస్ఫుల్గా జరుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేపు ఈ స్వామీజీ గారు వస్తున్నారు, పీఠాధిపతి. దానికి సంబంధించిన బందోబస్తు కూడా ఒకసారి మా సీఏలతో అంతా కూడా రివ్యూ చేసి ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా టౌన్లో కూడా ఇప్పటికే చాలాసార్ల ఈ గాంజా మీద ఈ యొక్క కేసులు పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని అక్కడక్కడ ఈ పాల కల్తీ కానీ, నూనె కల్తీలు ఇవి ఇంకా మనకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. వీటిపైన కూడా వర్కౌట్ చేయమని మా సిఏలకి, ఎస్ఎల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మంచి రైడ్స్ కూడా చేసి ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని కూడా నిర్మూలించడానికి శాయశక్తిగా ప్రయత్నిస్తామని మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రజల నుంచి కూడా మాకు కొంత సమాచారం రావాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే, లేకపోతే ఏదన్నా ఈ గాంజా మీద కానీ, లేకపోతే ఈ కల్తీల పైన కానీ ఏదైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మా స్టాఫ్కి అందించాలని చెప్పేసి కూడా ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా పబ్లిక్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనం నైట్ బీట్స్ తిప్పుతున్నాం. లాక్ చేసి వెళ్ళిపోయే వాళ్ళని ఇళ్ళకి మనం ఈ కెమెరాలు చేస్తూ ఉన్నాం, LHMS. వాటిని కూడా మీరు రిక్వెస్ట్ తీసుకొని మా దగ్గర మీరు ఏదన్నా 2 రోజులు 3 రోజులు లేటెడ్ అయితే దానిపైన పోలీసుకి రిక్వెషన్ పెట్టుకుంటే మేము కెమెరాలు పెడతాం. మీకు అఫెన్సులు జరగకుండా ప్రివెంట్ అవుతుందని దీన్ని కూడా మీరు గుర్తించాలని కూడా మీ ద్వారా